హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు 89 కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మన మెనటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కేలా గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 15th August 1961లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా ఓల్డ్ క్యాంపస్. ఈ క్యాంపస్ టోటల్ 700 acres తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి రూర్కేలా, ఒడిస్సా, ఇండియాలో అయితే ఉంది. ఈ క్యాంపస్ యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి మనకి 16th అయితే ఉంది. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే రూర్కేలా రైల్వే స్టేషన్ నుంచి మనకి 7 kilometers అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ కి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, బస్ స్టేషన్ నుంచి కావచ్చు, మీరు క్యాంపస్కి బస్ త్రూ లేకపోతే ఆటో త్రూ వెళ్ళొచ్చు. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే JEE మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఇంటర్లో జనరల్ కేటగిరీ వాళ్ళు మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే SC, ST క్యాండిడేట్స్ ఇంటర్లో మినిమం 65% స్కోర్ అయితే చేసి ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ 35 ఇంటేక్ అయితే ఉంది. సెరామిక్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 62 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 72 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 113 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 114 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 56 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 113 ఇంటేక్ అయితే ఉందండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ ఇంజనీరింగ్ 38 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 56 ఇంటేక్ అయితే ఉంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ 35 ఇంటేక్ అయితే ఉంది. ఇండస్ట్రియల్ డిజైన్ 28 ఇంటేక్ అయితే ఉంది. ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ 31 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ 45 ఇంటేక్ అయితే ఉంది. ఆర్కిటెక్చర్ 5 years ఉంటుంది, 20 ఇంటేక్ అయితే ఉందండి. కెమికల్ ఇంజనీరింగ్ 5 years 12 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 13 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ ఇంజనీరింగ్ 5 years 12 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ 5 years ఉంటుందండి. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 22 ఇంటేక్ అయితే ఉంది. ఫిజిక్స్ 5 years ఉంటుందండి. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ 5 years ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫ్ సైన్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. లైఫ్ సైన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 20 ఇంటేక్ అయితే ఉంది. టోటల్ 1060 అయితే ఇంటేక్ ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ లో 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. కోర్సెస్ వైజ్ ఆర్కిటెక్చర్ 5 years బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 369 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 277 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 550 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 369 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3122 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5524 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 3431 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5524 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3650 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6735 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4448 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7401 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయోటెక్నాలజీ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 23562 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29206 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 32227 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41061 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15509 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 27489 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18034 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 29927 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 23208 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 34358 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25282 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 36568 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9416 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15342 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10623 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18535 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5109 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6697 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5725 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10842 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12248 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 24059 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15035 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 27489 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మైనింగ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29975 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42811 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35731 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53135 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 26442 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39801 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 30135 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41195 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 34766 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33994 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40010 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 33994 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇండస్ట్రియల్ డిజైన్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22900 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 27728 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 24030 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 27788 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. సో ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ వచ్చేసి మనకి 62500 అయితే ఉంటుందండి. టోటల్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి మనకి 2,23,000 అయితే ఉంటుందండి, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీతో కలుపుకొని. సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఒకసారి చూద్దాం. మినిమం ప్యాకేజ్ వచ్చేసి 3.3 lakhs పర్ యానం అయితే ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 120 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 13.2 lakhs పర్ యానం అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్లో మనకి బీజు పట్నాయక్ సెంట్రల్ లైబ్రరీ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ విషయానికి వస్తే 11 హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అందులో 7 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 2 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, ఇంకో 2 మ్యారీడ్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. ఓన్లీ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ మాత్రమే. అలానే స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్, హాకీ స్టేడియంస్ అయితే ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఈ క్యాంపస్లో. క్యాంటీన్స్ ఉన్నాయి, షాపింగ్ సెంటర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.